తరగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగును గాక. మీరంతా బాగున్నారండి, మీరందరూ బాగుండాలి. మీ కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది దేవుడు అనుగ్రహించి మీ కుటుంబాలు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడాలని ప్రతిరోజు మీ కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాలం సమయంలో దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని మీ ముందుకు వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుని యొక్క లేఖనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి పురాతన నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం అండి. మీరు ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, దేవుని యొక్క లేఖనం అనే చదివేటప్పుడు మీరు శ్రద్ధగా వినడం ద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. దేవుని యొక్క లేఖనం అండి 1వ అధ్యాయము 9వ వచనం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గమనించండి, ఈ లేఖన భాగం అనేది, ఈ లేఖనం అనేది, దేవుని యొక్క వాక్యం అనేది ఎంతో బలమైనది, ఎంతో శక్తి గలది, ఎంతో ప్రభావం గలదండి. గమనించండి, నిజమైన వెలుగున్నది, అది లోకములో ప్రతి మనిషిని ఏం చేస్తుంటే వెలుగుచున్నది. నిజమైన వెలుగండి, నిజమైన కాంతి, నిజమైన తేజస్సు, నిజమైన ప్రభావంతో కూడిన వెలుగు అనేది లోకములో ముసుకున్నది, లోకములో ఉన్నది, లోకములో తిరుగుతున్నది. కాబట్టి ఆ లోకములో ఉన్న వెలుగు అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలోకి, ప్రతి మనిషి యొక్క హృదయంలోకి వచ్చి ఏం చేస్తుంటే అది ప్రతి మనిషిని ఏం చేస్తుంటే వెలిగిస్తున్నది. ఆ వెలుగుతో వెలిగించబడ్డ ప్రజలు అనేక మంది జీవితాన్ని వెలుగులోకి నడిపిస్తున్నారండి. వెలిగించబడిన ప్రజలు దైవ సేవకులైన యేసయ్య గారు దేవుని యొక్క వెలుగును చూశాడు, దేవుని యొక్క తేజస్సును చూశాడు. దేవుని యొక్క వెలుగుతో వెలిగించబడి అనేక మంది జీవితాలను వెలిగించిన గొప్ప దైవ సేవకుడండి. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ లోకానికి ఎంతో మంది ప్రజలను వెలిగించి దేవుని యొక్క మార్గంలోకి నడిపించిన గొప్ప దైవ సేవకుడు యేసయ్య గారిని. దేవుని యొక్క వెలుగును చూశాడు, దేవుని యొక్క తేజస్సును చూశాడు, దేవుని యొక్క ప్రభావం చూశాడు, దేవుని యొక్క మహిమను చూశాడు. కాబట్టి ఆయన వెలిగించబడ్డ తర్వాత ఆయనతో పాటు కొంతమందిని కొన్ని వందల మందిని వెలిగించాడు. అదే రీతిగా దైవజనుడు పౌలు గారండి. దైవజనుడు పౌలు గారు దమస్క మార్గములో ప్రయాణం చేస్తుండగా దమస్క మార్గంలో ఆకాశం నుంచి కలిగిన ఆ వెలుగును చూశాడు. ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనాన్ని ఎప్పుడైతే దమస్క మార్గంలో పౌలు గారు చూశాడు, ఆయన వెలిగించబడ్డాడు, ఆయన శక్తిగా మార్చబడ్డాడు, ఆయన ప్రభావంగా మార్చబడ్డాడు, ఆయన యొక్క మహిమతో మార్చబడి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిన దైవ సేవకులు దైవజనుడు పౌలు గారండి. దైవజనుడు పౌలు గారు ఎప్పుడైతే ఆకాశంలో కలిగిన ఆ వెలుగును చూశాడో, ఆకాశంలో కలిగిన ఆ దర్శనాన్ని చూశాడో, ఆకాశంలో కలిగిన ఆ తేజస్సును ఎప్పుడైతే దైవజనుడు పౌలు గారు చూడగలడే, ఆ దర్శనానికి ఆయన లోపలిపోయి ఆ దర్శనానికి ఆయన అంగీకరించి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ లోకానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో 14 పుస్తకాలు రాయబడడానికి ఆ దర్శనాన్ని, ఆ వెలుగును చూసిన దైవ సేవకుడు పౌలు గారండి. 14 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ దైవ సేవకుడు రాసించిన దైవ సేవకుడు. ఎప్పుడైతే ఆ వెలుగును చూస్తావో, ఆ వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అనేక మందిని ఏం చేస్తుంటే ఆ వెలుగు ప్రభావం చేస్తుంది. అనేక మందిని ఆ వెలుగుని ఏం చేస్తుంటే వెలుగుగా మారుస్తుంది. మార్చి అనేక మంది జీవితాలు మార్చడానికి ఆ వెలుగు అనేది తోడుగా ఉంటుంది. నిజమైన వెలుగు ఎప్పుడైతే నీ హృదయంలో వస్తుందో, నిజమైన తేజస్సు నీ హృదయం
ఎప్పుడైతే వేస్తుందో అప్పుడు అనేక మంది జీవితాలని నువ్వు మార్చడానికి ఒక వెలుగుగా మార్చబడతారు. ఈ మాటల ద్వారా నువ్వు ఆదరించబడితే, ఈ మాటల ద్వారా నువ్వు దీవించబడితే, ఉదయకాల సమయంలో నీ గురించి ప్రార్థన చేయాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. ఏ స్థలంలోనూ సరే, ఏ ప్రాంతంలోనూ సరే ఈ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాడు. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం ప్రభు నాయనా, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభించి ఉన్నారు వారందరితో నాయన నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నిజమైన వెలుగు గల దేవానికి స్తోత్రాలు. నిజమైన వెలుగుతో నాయన అనేక మందిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేక